మద్యం కేసులో అరెస్టైన మనీష్ సిసోడియాను అధికారులు కాసేపట్లో సిబిఐ కోర్టులో హాజరుపరచనున్నారు. ఎయిమ్స్లో మెడికల్ పరీక్షలు నిర్వహించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కేటాయించారని ఆయనపై సిబిఐ అభియోగాలు మోపింది. బ్యూరోక్రాట్స్ స్టేట్మెంట్ ఆధారంగానే సిసోడియాను అరెస్టు చేసినట్లు ప్రకటించింది సిబిఐ. మనీష్ సిసోడియా తప్పించుకునే సమాధానాలు ఇచ్చాడని, దర్యాప్తునకు సహకరించలేదని పేర్కొంది సిబిఐ. రైట్, మొత్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియాను మరి కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు సిబిఐ అధికారులు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, సిబిఐ అరెస్ట్ చేసిన మనీష్ సిసోడియాను మరి కాసేపట్లో రౌజన్యూ ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఎంకే నాగ్పాల్ ముందు హాజరుపరుస్తారు. హాజరుపరిచి సిబిఐ అధికారులు కస్టడీకి పోయే అవకాశం ఉంది. ఇక నిన్న ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటలకు వరకు ఈ విచారణ కొనసాగింది. మనీష్ సిసోడియా సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడనే ఆరోపణల నేపథ్యంలో గతంలోనే పలుసార్లు సిబిఐ అధికారులు విచారించారు. నిన్న కూడా విచారించి అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న అనంతరం ఈ రోజు ఉదయం ఎయిమ్స్ హాస్పిటల్ వైద్య పరీక్షలు చేపించిన తర్వాత రౌజన్యూ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఇక మరి కాసేపట్లో రౌజన్యూ కోర్టుకు మనీష్ సిసోడియాను తీసుకువస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి పార్టీ నేతలు కార్యకర్తలు భారీగా చేరుకునే అవకాశం ఉండడంతో పోలీసులు రౌజన్యూ కోర్టు ఆవరణలో పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలు మోహరించారు. ఎక్కడెక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ఢిల్లీ పోలీసులు. ఇక మరి కాసేపట్లో మనీష్ సిసోడియా వస్తారనే వార్తలు రావడంతో మరికొంతమంది ఈ ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించిన నేతలను కార్యకర్తలను కూడా ఎక్కడెక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. ప్రతి ఒక్కరిని కూడా కోర్టు ఆవరణలోనికి ప్రవేశించకుండా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత మాత్రమే వారు కోర్టు ఎంప్లాయీస్ అయితే మాత్రమే వారిని ఐడెంటిటీ కార్డ్స్ అని చెక్ చేసిన తర్వాత కోర్టులోకి అనుమతిస్తున్నారు పోలీసులు. ప్రజెంట్ అయితే పోలీసుల ప్రహారం మధ్య రౌజన్యూ ప్రత్యేక కోర్టు మనీష్ సిసోడియా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీద మరింత ఉత్కంఠ అయితే రేగుతోంది. మనీష్ సిసోడియా అరెస్ట్ తర్వాత నెక్స్ట్ అరెస్ట్ కాబోయేది ఎవరు అనేది ఒక ప్రశ్నగా ఒక ఉత్కంఠ అయితే రేపుతోంది. దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? రైట్, మీరు అన్నట్టుగా ఇప్పటి నుంచో ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది మొదలైనప్పటి నుంచి కూడా ఒక్కొక్కరు కూడా ఈ వారి సన్నిహితుల్ని విచారిస్తున్న నేపథ్యంలో తమ వంతు ఎప్పుడు వస్తుంది అనే భయంతో కూడా ఎప్పటికప్పుడు కాలం వెల్లడిస్తున్న పరిస్థితి. ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే కనుక మనీష్ సిసోడియా అరెస్ట్ తో మరికొంతమంది కీలక నేతలు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. మనం అందరూ అనుకుంటున్నట్లుగానే ఈ ఇటీవల కాలంలో సిబిఐ అధికారులు తెలంగాణకు సంబంధించి తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను సిబిఐ అధికారులు విచారించారు. గతంలో కూడా మనీష్ సిసోడియాను ఇదే విధంగా విచారించిన సిబిఐ అధికారులు నిన్న విచారణకు పిలిచి అదుపులోకి తీసుకున్నారు. ఇక కవిత నెక్స్ట్ ఎవరనేది ఆలోచిస్తే మాత్రం కవిత టార్గెట్ గా కనిపిస్తుంది. కవితను కూడా అదుపులో తీసుకుని విచారించే అవకాశం ఉంది అనేది వార్తలు కూడా ఊహాగానాలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. ఇక మనీష్ సిసోడియాను కూడా గతంలో పలుమార్లు సిబిఐ అధికారులు కానీ ఈడీ అధికారులను విచారించిన అనంతరం ఆయన బంధువుల ఇళ్లలో విచారించారు. స్వగృహంలో వాళ్ళ ఇళ్లలో ఆఫీసులో కూడా తనిఖీలు చేసి పలు కీలక డాక్యుమెంట్లు అయితే స్వాధీనం చేసుకుని వాళ్ళ సన్నిహితులకు నోటీసులు జారీ చేశారు. రీసెంట్ గా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిఏ కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసి విచారించిన అనంతరం మనీష్ సిసోడియాకు నోటీసులు జారీ చేసి నిన్న అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తారు. అయితే మనీష్ సిసోడియాని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి నెక్స్ట్ టార్గెట్ ఎవరనేది కూడా రాజకీయంగా కొంచెం ఊహాగానాలు అయితే వస్తున్నాయి. ఆ ఊహాగానాలు కూడా త్వరలో తెలిసే అవకాశం ఉంది ఎవరనేది. పలువురు కీలక నేతలైతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అయితే పేర్లు వినబడుతున్నాయి. ఇక రీసెంట్ గా అయితే మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి అదుపులో తీసుకున్నారు. ఇక తెలంగాణకు సంబంధించి ప్రధానంగా కేసీఆర్ కుమార్తె పేరైతే ప్రధానంగా వినపడుతుంది. కేసీఆర్ కుమార్తె కవిత ద్వారా సౌత్ గ్రూప్ కు సంబంధించి
ఈ ముడుపులు అనేవి ఆర్థిక లావాదేవీలు అనేవి కీలకంగా జరిగాయి. అభిషేక్ గోవిందపల్లి, అరుణ్ రామచంద్ర పిల్లై, అలాగే చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబు ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కీలకంగా వ్యవహరించారంటూ కూడా సిబిఐ అధికారులు తమ దర్యాప్తులో తెలియజేశారు. ఇక ఇప్పుడు ఈ రోజు మనీష్ సిసోడియాని అదుపులో తీసుకోవడం ద్వారా మరికొంతమందిని కీలకంగా అంటే పేర్లు అయితే బయటకు రావటం లేదు, ఊహాగానాలు అయితే వెలువడుతున్నాయి. ఎవరిని అదుపులో తీసుకుంటారు ఏంటి అనేది రాజకీయంగా అయితే కొంచెం చర్చనీయాంశంగా మారింది. అరవింద్ కేజ్రీవాల్ కు పేరు ఛార్జ్ షీట్ లో నమోదు చేశారు. ఇటు కవిత పేర్లు కూడా పలుమార్లు ఈ ఛార్జ్ షీట్ లో నమోదైన పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు రీసెంట్ గా మనీష్ సిసోడియాని అదుపులో తీసుకోవడంతో ఇక మరికొంతమంది కీలక నేతలు అంటే తెలుగు రాష్ట్రాలకి సంబంధించా ఇతర రాష్ట్రాలకు సంబంధించా ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంది. ఇక మధ్యాహ్నం కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత సిబిఐ అధికారులు కస్టడీ కోరే అవకాశం ఉంది. కస్టడీ కోరిన తర్వాత విచారణలో ఎటువంటి విషయాలు రాబడతారు, తర్వాత ఎవరెవరికి నోటీసులు ఇస్తారని కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ.